ఈరోజు మా పిల్లల పుట్టినరోజు. వీళ్ళ పేరు మీద అర్చన చేయండి. శుభం. మీ పేర్లేంటి? జై. జై అను. అను. జై అను నామధేస్య. దండం పెట్టుకోండి. సకల విద్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర చనం కరిష్యే. బ్రహ్మణ్యం బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మ. మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత్రారణ ప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తనామ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. సీనిట్రా ఈరోజు పిల్లల పుట్టినరోజు అంటున్నారు. దేవుడి సన్నిధిలో జరిగే అన్నదానంలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తే మంచిది. భోజనం పూర్తయ్యాక మీరిచ్చే ఆశీర్వచనం అన్నదానం జరిపిస్తున్న వ్యక్తి ఆవేదనకు కొంచెం ఉపశమనం కలిగిస్తుంది, పిల్లలకు మేలు చేస్తుంది. వెళ్ళి భోజనం చేయండమ్మా. అలాగే పూజారి గారు. పదండి వెళ్దాం. అన్నదానంలో పేదవాళ్ళు కదా భోంచేసేది. తప్పమ్మా, అలా అనకూడదు. ఎవరైనా భోజనం చేయొచ్చు. ఎంత ఎక్కువ మంది భోజనం చేస్తే అన్నదానం చేసిన వాళ్ళకి అంత ఎక్కువ పుణ్యం వస్తుంది. పదండి. చాలమ్మా. ఇంకో 2 ముద్దలు తినమ్మా. ముందు నేను తినిపిస్తాను. సార్ ఏమైంది సార్? చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నారు. నా పిల్లల గురించి ఆలోచిస్తుంటే సడన్గా నా మనసులో ఏదో ప్రశాంతత ఆవరించింది. గుండెల నిండా ఆనందం నిండింది. మీరు జరిపిస్తున్న అన్నదానం పూర్తిగా వచ్చింది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు వాళ్ళ ఆశీర్వాదాలుంటాయి. అందుకే తెలియకుండానే మనసు తేలికపడి ఉంటుంది. అన్నదానంలో భోజనం చేసేది ఎవరైనా నా మనసుకెందుకో నా ఆత్మీయులే భోజనం చేసినట్టుగా ఉంది రవి.